आचार्य प्रसख्य साहिने नमो भजं वै करो वै श्रवणो ददातु कुबेराय महाराजाय नमः। వాస్తవులు సత్యనారాయణ గారు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మనకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఆశీస్సులు పొందడానికి ఈ రోజు వచ్చాం. అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయం వస్తున్నాను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చూపించినటువంటి చొరవ గాని, ఇక్కడ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి కృషి గాని స్పష్టంగా ఆలయంలో ఇక్కడ కనిపిస్తుంది. మొన్న శివరాత్రి కూడా అద్భుతంగా వేడుకలు జరిగాయి. కనీ విని ఎరగని రీతిలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నారు. ఒక సంవత్సరంలో 10 లక్షల మంది యాత్రికులు మొట్టమొదటిసారి జరిగింది. అంటే ఏప్రిల్ 1 నుంచి క్రిందటి సంవత్సరం ఈ మార్చి 31 ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు కూడా గడువు ఉంది మనకి. ఈ లోపలే 10 లక్షల మంది యాత్రికులు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరిగాయి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంటే ప్రయాణికులు కూడా తిరుపతి గాని ఈ ప్రాంతానికి గాని తిరుపతి ఎయిర్పోర్ట్ ని వినియోగించుకొని ఏ రకంగా పెరుగుతుందనడానికి అదొక ఉదాహరణ. చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. గుడిమల్లం ఆలయం కూడా దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అది కూడా చాలా మంది భక్తులు అక్కడ కూడా వస్తున్నారు. అలా ఈ ఒక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం పర్యాటకంగా గాని ఆధ్యాత్మికంగా గాని ఒక ప్రముఖ కేంద్రంగా మన తిరుపతి సరౌండింగ్ ఇదంతా కూడా జరిగింది. అందుకనే నేను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనంగా కనెక్టివిటీ నిన్న మాట్లాడుకున్నప్పుడు మేము చూసాం. మేజర్ పట్టణాలకన్నిటికీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనకి షిరిడి, వారణాసి, అయోధ్య ఇలాంటివి ఏవైతే మిగిలినటువంటి కేంద్రాలు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్ వేయాలనే ఆలోచనతో భవిష్యత్తులో నా కృషి ఉంటుంది. దానికి మించి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు, గల్ఫ్ ఏరియాలో పనిచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. బడ్జెట్ కూడా చూసాం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏవియేషన్ కి సంబంధించి కూడా చాలా మంచి కేటాయింపులు జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఆ కేటాయింపులతో ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి చొరవతో ఏవియేషన్ సెక్టర్ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో మాది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకున్నాను.